మనుషులు కొంచెం జ్ఞానం గల వాళ్ళు ఇలాంటివన్నీ మాటలు రాశారేమని చెప్పి బైబిల్ని కూడా నమ్మలా నేను. స్తోత్రం కలుగునుగా. నేను అసలు దేన్ని నమ్మట్లా, దేని మీద నాకు నమ్మకం లేదు. ఇంకొక రోజు ఏం చేసిందంటే అడవిలోకి పోయి ఒక్కడే మోకాళ్ళు వేసి నాకు దేవుడు కావాలి అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. అంటే ధ్యానం చేయటం. హిందువులేమో ధ్యానం చేయటం అంటారు, క్రైస్తవులేమో ప్రార్థన చేయటం అంటారు. వీళ్ళు ముస్లిమ్స్ ఏమో వాళ్ళు నవాజ్ చేయటం ఏదో అంటారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క బిడ్డలు ఈ విధంగా నేను ధ్యానం చేసుకుంటూ అడవిలోకి పోయి ప్రార్థన చేసుకుంటూ ఉండగా అసలు నాకు తెలియకుండా ఏదంటే భూమి అంతా గిరగిర తిరిగినట్టు అనిపించింది. ఒక చెట్టు పైకి లేచిపోతుంది, కళ్ళారు చూస్తున్నా, ఎవరు లేరు, కళ్ళారు చూస్తున్న చెట్లు లేచిపోతుంది, ఏదో జరుగుతుంది, కొండంతా గడగడ వణుకుతుంది, రాళ్ళని టపటప అంటని ఏదో శబ్దం అవుతుంది. ఒళ్ళు జల్లుమని ఏం చేసేదంటే ప్రార్థన ఆపేసి ఇంటికి రావడం మొదలుపెట్టి గబగబ పరిగెత్తు